వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు తెలంగాణ టెట్‌కు సంబంధించినటువంటి ప్రశ్నపత్రం ఎలా ఉందో చూద్దాం. అంటే 11థ్ జనవరి మార్నింగ్ సెషన్‌లో వచ్చినటువంటి ఈ క్వెషన్ పేపర్‌లో ఎలాంటి బిట్స్ వచ్చినాయి? పేపర్ ఏ రకంగా ఉంది? సైకాలజీ, తెలుగు, ఇంగ్లీషు, ఈవీఎస్‌కి సంబంధించిన ప్రశ్నలు ఏ స్థాయిలో ఉన్నవి అనేటువంటిది ముందుగా చూద్దాం. సో, మిత్రులు అందించిన సమాచారం మేరకు తెలిసింది ఏంటంటే ఎప్పట్లాగే అంటే గతంలో జరిగినట్ల ఎగ్జామ్స్ లాగానే ఈరోజు కూడా తెలుగు మరియు ఇంగ్లీషు మామూలుగానే ఉన్నవి, చేయదగ్గట్టుగానే ఉన్నాయని చెప్పారు. దీంతో పాటు మ్యాథ్స్ కూడా బాగుందని చెప్పడం జరిగింది. ఇక సైకాలజీ గురించి తీసుకుంటే మనందరికీ తెలిసిందే, అప్లికేషన్ మెథడ్‌లో క్వెషన్లు అడగడం జరుగుతుంది అంటారు. అంటే కాన్సెప్ట్ బాగా నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ అప్లికేషన్ మెథడ్‌లు చేయగలుగుతారు. సో, దీంతో పాటు ఈవీఎస్ మాత్రం కాస్త టఫ్‌గా ఉంది అని చెప్తున్నారు. సో, దీనికి సంబంధించి మనం పోల్ నిర్వహించడం జరుగుతుంది. మన ఛానల్‌కు సంబంధించినటువంటి మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్‌లో ఉన్నటువంటి పోస్ట్‌ని అంటే ఆ పోల్‌లో పాల్గొనండి. పేపర్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి చూస్తే ఈ పేపర్ మోడరేట్‌గా ఉంది అనే ఎక్కువ మంది పోల్ చేయడం జరుగుతుంది. సో, మీరు కూడా మీ ఓటు వేసి మరి ఈ పరీక్ష ఎలా ఉంది అనే దానిపైన మీ అభిప్రాయం తెలుపగలరు. సో, ఇక్కడ ఈవీఎస్‌కు సంబంధించిన క్వెషన్‌లు మొదటగా చూసినట్లయితే ఆఫ్రికాలో యూరోపియన్ల పాలన కిందికి రాని దేశాలు అంటుండు ఇక్కడ. అంటే ఇథియోపియా, లైబీరియా అనేది ఆన్సర్ అవుతుంది ఇక్కడ. ఇకపోతే బ్రహ్మదేయ అంటే ఏందని అడగడం జరిగింది. బ్రహ్మదేయ ఇది బ్రాహ్మణులకు బహుకరించినటువంటి భూమిని బ్రహ్మదేయ అని శాసనాల్లో తెలుపబడింది. ఆ తర్వాత పగలు రాత్రి సమానంగా ఏ రోజులో పగలు రాత్రి సమానంగా ఉంటాయి అని అడిగిండు. సో, ఇక్కడ పగలు రాత్రి సమానంగా ఉండేటి ఏంటి? విషవత్తులు అంటారు వీటిని. విషవత్తులు మార్చి 21 సెప్టెంబర్ 23న ఉంటాయి. దీంతో పాటు ఫ్రెంచి వారు ఇండియాలో స్థాపించినటువంటి మొదటి స్థావరం ఏది? ఆ మొదటి స్థావరాన్ని ఎక్కడ నిర్మించారు ఫ్రెంచి వారు ఇండియాలో? సో, ఈ క్వెషన్ ఏ రకంగా అడిగినప్పుడు కూడా ఓవరాల్‌గా అయితే ఫ్రెంచి వారు ఇండియాలో మొదటి స్థావరం ఎక్కడ నిర్మించారు అని అడగడం జరిగింది. ఇది సూరత్‌లో నిర్మించారు. ఫ్రెంచి వారి మొదటి స్థావరం సూరత్ అవుతుంది. ఇది కాకుండా ప్రధాన పునరుత్పాదక శక్తి వనరులు ఏవి అన్నాడు ఇక్కడ. ప్రధాన పునరుత్పాదక శక్తి వనరులు ఏవి? పునరుత్పాదక శక్తి వనరులు అంటే జలశక్తి, పవనశక్తి, సౌరశక్తి ఇంకా కొన్ని ఇచ్చినట్టున్నారు. సో, ఎట్సెట్రా. ఇది దీనికి ఆన్సర్ అవుతుంది. ఇక పేరిణి నాట్యం గురించి అడిగారని అన్నారు. సో, క్లారిటీ లేకపోయినప్పుడు కూడా పేరిణి నాట్యం ఏ ఏ రాజవంశం కాలంలో అని అడిగిండా, లేకపోతే మగవారు చేసేటువంటి నాట్యం అని అడిగారో దీనికి ఇక క్లారిటీ లేదు. కానీ పేరిణి నాట్యం గురించి కూడా ఒక క్వెషన్ రావడం జరిగింది. దీంతో పాటు తీసుకుంటే నెక్స్టు సో, ఇక్కడ ఇంకో క్వెషన్ తీసుకుంటే ఈ సైన్స్‌కి సంబంధించినటువంటి ఈవీఎస్‌లో సైన్స్‌కి సంబంధించిన బిట్ చూస్తుంటే కాంతి రంగులను గుర్తించే కంటి కణాలు ఏవి అని అడగడం జరిగింది. కాంతి రంగులను గుర్తించే కంటి కణాలు ఏవి? కోన్ కణాలు అని ఇక్కడ ఆన్సర్ అవుతుంది. దీంతో పాటు ఒక క్వెషను మెలనిన్ మనల్ని దేని నుంచి కాపాడుతుంది అన్నాడు ఇక్కడ. మెలనిన్ అంటే యూవీ కిరణాల నుంచి మెలనిన్ కాపాడుతుంది. అంటే అతి నీలలోహిత కిరణాల నుంచి రక్షిస్తుంది. సో, ఇది ఆన్సర్ అవుతుంది. ఇక మ్యాథ్స్‌కు సంబంధించినటువంటి క్వెషన్లు చూస్తే 3375 యొక్క ఘనమూలం అని అడగడం జరిగింది. ఇచ్చిన ఆప్షన్లలో ఉన్నటువంటి 15 దీనికి ఆన్సర్ అవుతుంది. దీంతో పాటు 5:2:2 భుజాలతోటి త్రిభుజం నిర్మించడం సాధ్యం అవుతుందా అన్నాడు. ఇది సాధ్యం కాదు అనేది ఆన్సర్ అవుతుంది. ఇక √1.44 మరియు √3.24 విలువ ఎంత అనడం జరిగింది. సో, √1.44కు ఆన్సర్ 12, √3.24కి సంబంధించిన ఆన్సర్ 1.8. మొత్తంగా తీసుకుంటే ఇది ఆన్సరు 3 అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ 999 + 1000 మొత్తం విలువ ఎంత అన్నాడు ఇక్కడ. సో, ఇక్కడ 1000, 999 అనేది ఆన్సర్ అవుతుంది. ఇది ఈజీగా ఉన్నటువంటి బిట్టే, అందరూ చేసేటట్టే ఉంటుంది. దీంతో పాటు మ్యాథ్స్ ఎట్లాగూ ఈజీగానే అడగడం జరిగిందని అందరూ చెప్పడం జరుగుతుంది. ఇక మొదటి 15 ప్రధాన సంఖ్యల యొక్క సగటును కూడా అడగడం జరిగింది. మొదటి 15 ప్రధాన సంఖ్యల సగటు 21.87 అంటారు. ఆన్సర్‌లో దీనికి దగ్గరగా ఉన్నది పెట్టుకోవచ్చు మనం. దీనికి ఇది మ్యాథ్స్ మరియు వీటికి సంబంధించినటువంటిది తీసుకుంటే ఇక తెలుగుకు సంబంధించి చూస్తే తెలుగు కూడా చాలా ఈజీగానే వచ్చిందని చెప్పడం జరుగుతుంది.
పల్లా దుర్గయ్య గారి రచనల గురించి అడిగిండు. ఇక్కడ పాలవెల్లి గంగిరెద్దు అనేది ఈయన యొక్క రచనలవుతవి. ఆ తర్వాత పాలు అనే పదానికి నానార్థాలు అడగడం జరిగింది. క్షీరము, భాగము అనవుతుంది. ఇంకోటి అర్థాల విషయం లోపల తీసుకుంటే ఓరిమి అనేటువంటి పదం యొక్క అర్థం అడిగిండు. సో ఇది ఓపిక అవుతుంది. తర్వాత ఇక్కడ వసుధ అంటే ద్రవ్యాదులను ధరించున్నది. మరి ద్రవ్యాదులను ధరించినట్టు ఏది? భూమి అవుతుంది ఆన్సర్ ఇక్కడ. తర్వాత చీమల బారు రచయిత ఎవరు అని అడగడం జరిగింది. సో ఆన్సర్ పొట్లపల్లి రామారావు అవుతుంది. చీమల బారు. కుల్య వికృతి ఏంటి అని అడిగింది. ఇక్కడ కుల్య అనే పదానికి మరి వికృతి ఏంటి అని అడగడం జరిగింది. కుల్య వికృతి కాలువ. 7th క్వశ్చన్ చూసుకుంటే పక్షి పర్యాయ పదాలు. పక్షికి పర్యాయ పదాలు అడగడం జరిగింది. సో ఇక్కడ పక్షి పర్యాయ పదాలు తీసుకుంటే పులుగు, విహంగం, ఖగం అవుతుంది. ఇంకో క్వశ్చన్ నవబ్రహ్మ దేవాలయాలు మరి ఎక్కడ ఉన్నవి అనేటువంటిది వచ్చింది. ఇది ఆలంపూర్లో ఉన్నటువంటిది అని దీని ఆన్సర్ అవుతుంది. ఇంకా అర్థాల విషయానికి తీసుకుంటే సంచయిక అర్థం ఏంటి అన్నాడు. సంచయిక అర్థం ఇక్కడ పొదుపు అవుతుంది. సంచయిక అంటే పొదుపు. ఇది కాకుండా లింగ వచన విభక్తులతో సంబంధం ఉన్నది ఏది అన్నాడు ఇక్కడ. సో ఇక్కడ అవ్యయం అవుతుంది. లింగ వచన విభక్తులతో సంబంధం ఉన్నది ఏది అంటుండే అవ్యయం. ఆ తర్వాత నవల అంటే ఏమిటి అని అడగడం జరిగింది. సో ఇచ్చిన ఆప్షన్లను బట్టి చూస్తే సుదీర్ఘ కల్పిత కథ మరి నవల అవుతుంది. ఇంకా కొన్ని భాషా నిర్వచనాలపైన కూడా ఇంకొక క్వశ్చన్ వచ్చింది అని మిత్రులు చెప్పడం జరిగింది. ఆ తర్వాత తెలుగులో మొదటి నవల రాజశేఖర చరిత్రం గురించి కూడా అడగడం జరిగింది అని చెప్తున్నారు. మరి నవల అంటే ఏమిటి అనే దానిపైన మరి తెలుగులో మొదటి నవల అన్నదాన్ని మన వాళ్ళు నవల అన్నారా అనేది కొంచెం గమనించాల్సి ఉంటుంది. ఇకపోతే వెలిగందుల నారాయణ గారి రచనల గురించి క్వశ్చన్ వచ్చింది. వెలిగందుల నారాయణ గారు రచించినటువంటి వాటి గురించి. నెక్స్ట్ వసుధ ఉత్పత్తి అర్థము ఇంతకుముందు చూసినట్టున్నాం అది. సో ఇది ఓవరాల్గా తీసుకుంటే తెలుగు సంబంధించినటువంటి ఓవరాల్గా తీసుకుంటే పేపరు మరి మోడరేట్గా ఉందని మన ఛానల్లో నిర్వహించినటువంటి పోల్ ఆధారంగా తెలుస్తుంది. మీరు కూడా ఆ పోల్లో పాల్గొనాలంటే తప్పకుండా మరి మన ఛానల్కి వెళ్ళి పోస్ట్ చేసినటువంటి ఆ పోల్ పాల్గొనండి. ఈ క్వశ్చన్ నిజంగా మరి ఏ స్థాయిలో ఉందనేది మెజారిటీ మిత్రులు వాళ్ళు చెప్పిన ప్రకారం నిర్ధారణ అయ్యే అవకాశం ఉంటుంది.